ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము మరొక్కసారి నీ వాక్యం వినడానికి ప్రభా, నీవిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకొని తండ్రి ప్రభా, అయ్యా దీని ప్రకారం నీ వాక్యం ప్రకారం జీవించే కృపను దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా నువ్వు కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాట నా హృదయంలో పెట్టి ఉన్నాడు. చూడండి, దేవుడి చేత ఎన్నుకోబడ్డారు. దేవుడే వాళ్ళని ప్రవక్త అని పిలుస్తున్నాడు. అతనిని ప్రవక్త అని పిలుస్తున్నాడు. చాలామంది ప్రవక్తలు, దైవ సేవకులు, దేవుడి బిడ్డలు, దేవుడి సేవ చేసేవాళ్ళు, ప్రీచర్స్ కావచ్చు, వాక్యం బోధించేవాళ్ళు, లేదా జీవితాన్ని పూర్తిగా దేవుడి సేవకి అంకితం చేసే పాస్టర్లు కావచ్చు, దైవ జనులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు దేవుడి యొక్క సందేశం వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు దాని ప్రకారం జీవించకపోతే మనం చాలామంది ఏమంటారండి, వీళ్ళు దేవుడి సేవకులు అయ్యుండి, ప్రవక్తలు అయ్యుండి వాళ్ళ ప్రవక్తనే మార్చుకోరు అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వ్యక్తే ఇక్కడ ఉన్నాడండి. అతని పేరు యోనా. చూడండి, యోనా అన్న ప్రవక్త గురించి 2వ రాజుల గ్రంథం 14లో మనం చూస్తాం. ఇతని గురించి, యోనా గురించి. యోనా మరి నినెవె ప్రజల దగ్గరికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అతనికి పేరు, బిరుదు ఏంటంటే ప్రవక్త. ప్రవక్త ఎవరండి? దేవుడు చెప్పిన మాట వినాలి. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పిన మాట వినలేదు. ఇక్కడ చూడండి, వాక్యం యోనా గ్రంథం 1:3లో ఒక మాట ఉంది, మీకోసం చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే 1:3లో, అయితే యెహోవా సన్నిధి నుండి తార్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా మొప్పేకు పోయి తర్షీషు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమొకటకు వచ్చి యెహోవా సన్నిధి నిలువక ఓడవారితో తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాను. చూడండి ఏం చేస్తున్నాడు, దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఎవరండి? ప్రవక్త పారిపోతున్నాడండి. చూడండి, అంటే ఇతని గురించి మనం ఏమన్నా ఆలోచన చేయాలి. ఒక ప్రవక్త అయ్యుండి దేవుడి సన్నిధి నుంచి పారిపోతే ఇతని ప్రవక్త అనగలమా? అనొచ్చా? మనము ఒకసారి ఆలోచిస్తే ఎంత భయంకరమైన సంఘటన అక్కడ చూడండి. ఇక్కడ పారిపోతున్నట్టు అంటే హీస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేనికి పరిగెత్తుతున్నాడు? దేవుడి సన్నిధి నుంచి ఎందుకు పారిపోతున్నాడు అంటే తన లోపలున్న కొన్ని భయాలు, తనలో ఉన్న కొన్ని అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, తన జీవితంలో అతనికి ఎదురైన అనుభవాలను బట్టి దేవుడి సన్నిధి నుంచి అతను పారిపోతున్నాడు. చెప్పొచ్చాడులే దేవుడు, ఆయన చెప్తూనే ఉంటాడు, కానీ నా భయాలు నావి అని అనుకున్నాడు ఏమోనండి, పారిపోతున్నాడు అతను. చూడండి, బైబిల్ చెప్తుంది ఎక్కడికి పారిపోతున్నాడు? ఓడ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. చూడండి, అందుకే ఈరోజు ఈ టైటిల్ ఏం పెట్టానంటే ప్రాఫెట్ రన్స్, గాడ్ చేసెస్. అంటే ప్రవక్త పరిగెత్తుతూ ఉంటాడు, దేవుడు వెంబడిస్తూనే ఉంటాడు. ఇతను వెళ్ళి ఓడ ఎక్కి వెళ్ళాడండి. అక్కడ అప్పటి వరకు సముద్రం అంతా నెమ్మదిగా ఉంది, ప్రయాణం చక్కగా జరుగుతుంది. ఆ ప్రయాణం చక్కగా జరిగినప్పుడు ఈయన వెళ్ళి చాలా కిందకి వెళ్ళిపోయి శుభ్రంగా గురకబెట్టి నిద్రపోయాడు. సముద్రము పొంగటం ప్రారంభించింది, విపరీతమైన గాలి వస్తుంది, అలలు ఎగిసి పడుతున్నాయి. చూడండి, ఒక ప్రవక్త నుండి ఈ యొక్క జరుగుతున్న హఠాత్ ఈ పరిస్థితిని గమనించకుండా శుభ్రంగా నిద్రపోతున్నాడు. కానీ సెయిలర్స్, నావికులు మాత్రం గ్రహిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. ప్రవక్త గ్రహించాలి. ప్రవక్త ఎవరు? ముందే జరిగే ప్రమాదములు గ్రహించి ప్రజలకు హెచ్చరించేవాడే ప్రవక్త. అతను శుభ్రంగా నిద్రపోతున్నాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు గమనించి వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ అక్కడ చెప్తున్న ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకళ్ళు వెళ్ళి అడుగుతున్నాడు, ఒరే నిద్రపోదా, అట్లా పడుకుంటావేంటి, మీరు లేచి మీ దేవుడికి ప్రార్థన చెయ్యి, ఇట్లా పడవ ఓడ మునిగిపోయేటట్టుంది, సముద్రం పొంగుతుంది అని అన్నప్పుడు
ఆయన నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి వాడువు అని అడుగుతున్నారు. ఎందుకంటే లాటరీ వేశారండి. ఎవరు తప్పు చేస్తే దేవుడు కోపాగ్నికి గురయ్యామో, ప్రయాణం మంచిగా జరుగుతుంది. మరి ఎవరు తప్పు చేస్తే చూడండి, చాలా సందర్భాల్లో తప్పుతో తిరుగుతున్న వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఈ అలజడులు జరుగుతూ ఉంటాయి. తప్పు తెలుసుకొని తిరిగి నెమ్మదిలోకి రావాలి పరిస్థితి. అక్కడ నావికులందరూ కలిసి కూర్చొని వాళ్ళందరూ లాటరీ వేసుకుంటే యోనా పేరు వస్తుందండి. యోనా దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఎవరు అయ్యా, నీ ఊరేంటి, నీ దేవుడు ఎవరు, నీ అడ్రస్, నీ కథా కామానేసి చెప్పు అని చెప్పినప్పుడు అతను చెప్తున్న మాట ఇంకా భయంకరమైందండి. ఏం చెప్తున్నా అంటే, నేను సర్వశక్తి గల దేవుడైన యెహోవాకి భక్తుడను, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడు చెప్పిన పని చేయలేదు. ఇది ఎలా కాంట్రవర్సీగా ఉంది చూడండి. తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు దేవుడు బిడ్డగా, కానీ తన దేవుడు పని చేయటం లేదు, దేవుడు చెప్పిన పని చేయటం లేదు. ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితంలో కూడా ఎక్కడో ఒక దగ్గర అలలు ఎగిసి పడుతుంటే, మనం మునిగిపోతుంటే, మన కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంటే, ఎక్కడో దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుడు బిడ్డలమగా అనుకుంటున్నావేమో. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారండి. భయపడిపోయి, మరి ఇప్పుడన్నా నువ్వు ప్రార్థన చేయి, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, అక్కడ కూడా చూడండి ఎంత బాధాకరమైన విషయం. అక్కడ ఒక ఆప్షన్ ఉంది. నా వలన ఇది జరిగింది అని అతనికి అర్థమైపోయింది యోనాకి. వెంటనే మారు మనసు పొందొచ్చు, కన్నీటితో ప్రార్థన చేయొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళి గోచాడవచ్చు, మొరపెట్టవచ్చు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా, నన్ను చంపేయండి అంటున్నాడు. హీ హాస్ డిసైడెడ్ టు డై రాదర్ టు ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి క్షమాపణ కోరుకునే బదులుగా చావడానికి ఆయన ఆప్షన్ తీసుకుంటున్నాడండి. ఎంత బాధ చూడండి. చచ్చిపోవాలనుకుంటున్నాడు, పారిపోవాలనుకుంటున్నాడు, దేవుడు చెప్పిన పని చేయొద్దనుకుంటున్నాడు. కానీ నీ పట్ల నాకున్న ప్రణాళిక చాలా గొప్పది యోనా. నువ్వు చావాలనుకుంటున్నావు, ఒకరోజు మనిషిగా నువ్వు చనిపోతావు, కానీ నా పని నీ ద్వారా జరగాలన్నప్పుడు అది పూర్తయ్యేదాకా నువ్వు బ్రతకాల్సిందే అని చెప్పి సముద్రంలో పడేస్తే, ఒక పెద్ద చేపని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ చేప నోట్లోకి వెళ్ళిపోయాడు. వీటన్నిటంతటి మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే, గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. దేవుడు ప్రతి పరిస్థితి మొత్తాన్ని ఆధీనంలో తీసుకున్నాడు. ఒక ప్రక్కన నినేవే ప్రజల్ని వదులుకోలేడు, ఒక ప్రక్కన ప్రవక్తగా ఉన్న యోనాని కూడా వదులుకోలేడు. యోనా కాకపోతే ఇంకొకళ్ళు మాట వినే వాళ్ళని పంపించవచ్చు కదా. లేదండి, యోనా ద్వారానే పని అవ్వాలి. ఈరోజు ప్రియులారా, మీ ద్వారానే దేవుడు ఒక పని చేయాలంటే, మీరు పారిపోతున్న దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. హీ విల్ చేస్ యూ. నువ్వు ఎంత పరిగెత్తితే అంతగా పరిగెత్తి ఆయన నిన్ను పట్టుకుంటాడు. తన ప్రణాళిక నీ జీవితంలో నీ ద్వారా నెరవేర్చేదాకా అతను ఊరుకోడు. చేప నోట్లో ఉన్నాడు 3 రోజులు. చేప మళ్ళీ నోరు తెరిచినప్పుడు పోయి ఏకంగా నినేవే ప్రజల దగ్గర పడ్డాడు. చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సి వచ్చింది. అక్కడ దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుంది? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నీ కుటుంబంలో ఉన్న అలలను అదిమడానికి, నీ కుటుంబంలో ఉన్న చెడుని తీసేయడానికి, నీ కుటుంబంలో సత్య దేవుడిని ఇవ్వడానికి. మాట వినని మనుషుల మధ్యలోకి నేను పంపించినప్పుడు అటు కాకుండా ఇంకెక్కడికన్నా పారిపోతుంటే, దేవుడు నిన్ను పట్టుకొని, మన భాషలో చెప్పాలంటే ముక్కు పిండి చెవులు నులుమే తీసుకొని వచ్చి తన పని చేయించుకుంటాడు. మరి ఆయన పనికి తల ఉంచుతావా? ఎందుకంటే ఒక్క ఆత్మ నశించడం కూడా దేవుడికి ఇష్టం లేదు. మరి అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా
వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని, మేము ఎక్కడైనా పారిపోతుంటే అయ్యా నీ మాట వినకుండా ప్రభా అవిధేయత ఉంటే మమ్మల్ని క్షమించి తండ్రి, మా జీవితాన్ని పూర్తిగా నీకు ఆధీనంలో ఉంచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.